టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముత్యాల ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ హాజరై పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతి కె సంధ్యారాణి, రెండవ బహుమతి బి అశ్విని, మూడవ బహుమతి ఎన్ స్వర్ణలత. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు కె వీరాస్వామి, కె ఆదర్శ్, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీకాంత్, నవీన్, చంద్రశేఖర్, ట్రైనర్ వెంకటేష్ వర్మ, ఆపరేషన్ మేనేజర్ మహేందర్, మేనేజింగ్ పార్ట్నర్ కేజీ నరేందర్ రావుతో పాటు లీడర్లు, అడ్వైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ద్వారా సంస్థలో ఐక్యత, టీమ్ స్పిరిట్ మరియు సానుకూల వాతావరణం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని మీరందరూ కూడా మహిళలందరినీ ప్రోత్సహించే విధంగా పార్టిసిపేట్ చేయడము, ఇక్కడ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, అది కూడా ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా. అంటే ఇంకా వారం 10 రోజులు పండుగ ఉండగానే ముందస్తుగా పండుగ సంబరాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఈరోజే పండుగన అంత శోభాయమానంగా ఉంది. ఇక్కడ ఈ రంగురంగుల ముగ్గులను చూస్తుంటే పండుగ ఈరోజే అన్నట్టు అనిపిస్తుంది. అంత పండుగ వాతావరణం ఇక్కడ వెళ్ళి విరిసింది. సో ఇక్కడ మహిళలు అన్ని రంగాల్లో దేంట్లో తీసుకోవడం అనడానికి ఫస్ట్ పొద్దున్నే ఇంటి ముందు పెట్టే ముఖ్య మనకు నిదర్శనం. మహిళల్లో ఉన్న సృజనాత్మకత ఏంటిది, మహిళల్లో ఉన్న కళ ఏంటిది, మహిళల్లో ఓర్పు ఏంటిది, మహిళల్లో ఎంత ప్రతిభ ఉందనేది ఉదయం లేవగానే వాళ్ళ ఇంటి ముందు ఉన్న ముగ్గును చూస్తే తెలుస్తుంది ఆ మహిళ యొక్క ప్రతిభ, ఓర్పు అనేది. మరి ఇలాంటి ఇంత మంచి సంస్కృతి అంటే ఇంటి ముందు ముగ్గును పెట్టడం అంటే చాలా శుభప్రదం. ఇంటికొక సూర్యుడిని ఆహ్వానిస్తున్నట్టుగా మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాము. దేవతలను ఆహ్వానిస్తున్నట్టుగా మనం పొద్దున్న లేవగానే ఇంటి ముందు ముగ్గు వేస్తాము. ముగ్గు అంటే ముగ్గు వేయడం ద్వారా ఆ ఇంటికి శాంతి, సుఖము, సమృద్ధి అవన్నీ కలుగుతాయని చెప్పేసి మన అనాదిగా మనకు ఆ భావనతోటి మనం ముగ్గులు వేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి మంచి సంస్కృతిని పెంచి ప్రోత్సహించి పోషించడం అనేది ఇంకా ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అంటే జనావాసాలు ఎక్కువైపోయి కాంక్రీట్ అరణ్యంగా తయారైతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముందట ముగ్గులు పల్లెటూళ్ళలో ఎంతో బాగా కనిపించేవి. ఇప్పుడు అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చింది కాబట్టి అయినా కానీ మన సంస్కృతిని పోకుండా అపార్ట్మెంట్లో చిన్న చిన్న వాకిళ్ళైనా కానీ అంతమంది ప్రతి ఒక్క మహిళ ముగ్గు పెట్టి మరి వాళ్ళ ఇంటికి దేవతలను ఆహ్వానించడం అనేది చాలా శుభ సూచకం. ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఈరోజు భాగస్వామ్యాన్ని కల్పించడము, మరి ఇదంతా మీరంతా వేరే వాళ్ళు అనుకున్నా అందరూ కూడా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ అనే చెప్పారు. మీరంతా కూడా అడ్వైజర్స్ అని తెలియజేయడం జరిగింది. అటు మన సంస్కృతిని కాపాడుకుంటూ మీ ఉద్యోగంలో మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది కేవలం ఒక మహిళకే జరుగుతుంది. మహిళ అనేది అంటే మల్టీ టాలెంటెడ్, అన్ని రోల్స్ పోషిస్తారు అనేది ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. మరి ఇక్కడ కాంపిటీషన్ అనేది అందరు ఇక్కడ వేయడంతో మీరందరూ కూడా చాలా అంటే ప్రతి ఒక్కరి లోపల చాలా సృజనాత్మకత ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరో ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించాలి కాబట్టి నిర్ణయిస్తున్నాం తప్ప దీంట్లో ఒకరు ఎక్కువ తక్కువ అనేది లేదు. చిన్న పాయింట్స్ తేడానే. ప్రతి ఒక్కరు ఇక్కడ నాకు పరీక్ష అవుతుంది, మీకు కాదు. ఏం చెప్పాలి, ఏం చెప్పదు, ప్రతి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇక్కడ సంక్రాంతి పండుగ విశిష్టత తీసుకున్నారు. మరి మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పేసి కర్షకులని, రైతులను తీసుకున్నారు. మన భారతదేశం వసుదైక కుటుంబము, అన్ని మతాలు సమానం అని చెప్పేసి అక్కడ సర్వ మతాలు సమానం అని అంతా చెప్పిండ్రు. మరి ఒక తెలుగింటి ఆడపడుచు, ఇట్లా రకరకాలుగా టాటా ఇన్సూరెన్స్లో ఉంటే మరి కుటుంబం అంతా సేఫ్ అని ఇక్కడ అంటే మీ పండుగ వాతావరణానికి మీరు చేసే ఉద్యోగం యొక్క కంపెనీ దాన్ని జోడించి చేయడం అనేది చాలా గొప్ప విషయము. అక్కడ కూడా టాటా ఇన్సూరెన్స్లో చేస్తే మొత్తం కాసుల వర్షం అన్నట్టుగా అది ప్రతి ఒక్కటి ఇక్కడ ధనుర్మాసం సందర్భంగా ఏది ప్రత్యేకత దానికే ఉంది. సో ఇంకా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావడానికి లేదు. ప్రతి ఒక్కరూ విజేతలే.
ఇట్లా న్యాయ నిర్ణేతలకే ఇక్కడ ఒక సంఘటన ఏర్పడింది. సో ఎవరు కూడా తప్పు అనుకోవద్దు, నన్ను ఎవరు తిట్టుకోకండి. నేను ఒక 3 ప్రైజెస్ సెలెక్ట్ చేసినాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా బహుమతులు ఉన్నాయి కాబట్టి ఎవరు చింతించవలసింది లేదు. ఇంకా ముందు కూడా మీరు ఇలాంటి పోటీల్లో పాల్గొని మంచిగా ఇంకా మన సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కార్యక్రమ నిర్వాహకులకి, వీరస్వామి గారికి, ఆదర్శ్ గారికి మరియు హోల్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన సంస్కృతి సాంప్రదాయాలను మన భావితరాలకు అందించాలని మహిళలను ప్రోత్సహించే విధంగా టాటా ఇన్సూరెన్స్ అధికారులు మరి ఈరోజు అంటే సంక్రాంతి దగ్గరలో ఉన్న సందర్భంగా ముగ్గుల పోటీ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఈ టాటా ఇన్సూరెన్స్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా, అడ్వైజర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ప్రతిభా పాఠవాలు ఏంటి అనేది వాళ్ళ ముగ్గులో ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఒక్క ముగ్గు ఎంతో సృజనాత్మకంగా ఉంది. వారి మహిళల్లో ఉన్న ఓర్పు, ప్రతిభకు వారి లోపల ఉన్న సృజనాత్మక ముగ్గు నిదర్శనంగా భావిస్తున్నాము. మన ముగ్గులు కూడా మనం వేసుకోవడం తరతరాలుగా ఎప్పటి నుంచో ఆచారంగా ఆనవాయితీగా రావడం జరుగుతుంది. ముగ్గులు ఇంటి ముందట వేయడం ఒక శుభప్రదంగా భావిస్తాము. ఎందుకంటే సూర్య భగవానుడిని మన ఇంటిలోకి ఆహ్వానిస్తూ లేదా దేవతల్ని మన ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా మనం ఇంటి ముందట ముగ్గులు వేస్తాము. ఏ ఇంటి ముందైతే ముగ్గు లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందన్న సూచన కూడా మనకు తెలియజేస్తుంది. సో అట్లాంటి భావన రాకుండా ప్రతి ఇంటి ముందట అందరి ఇంట్లో శాంతి, సుఖం, సౌఖ్యం వర్ధిల్లాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ ఆ ఇంటి ఇల్లాలు కానీ మహిళ కానీ ఇంటి ముందట ముగ్గు వేయడం అనేది ఒక శుభప్రదంగా భావిస్తున్నాం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా టాటా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మరి తీసుకొని ఇక్కడ ఈ పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది మహిళలు పాల్గొని దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నన్ను న్యాయ నిర్ణేతగా నిర్వహించడం నాకే అంటే ఇది ఎట్లా చెప్పాలి, ప్రతి ఒక్కటి చాలా అదిగుంది, ఒకదానికొకటి పోటీ ఉంది. నాకే ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే నాకే టఫ్గా ఉండే. సో అంత బాగుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, పండుగ వాతావరణాన్ని ముందే ఇక్కడ కల్పించినందుకు ముఖ్యంగా టాటా ఇన్సూరెన్స్ వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అంటే టాటా ఇన్సూరెన్స్ ద్వారా ఎలాంటి భద్రత లభిస్తుంది, టాటా ఇన్సూరెన్స్ వారి ద్వారా ఎలాంటి భరోసా ఉంటుంది, ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది ఆ కాన్సెప్ట్ మీద మిళితం చేస్తూ అది కూడా పండుగ వాతావరణాన్ని మిళితం చేస్తూ ముగ్గులు వేయడం జరిగింది. సో అలాంటి వాటిని దృష్టిలోకి తీసుకొని ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మొదటి, రెండో, మూడో బహుమతులు. సో బహుమతులు పొందిన వారికి, పొందని వారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లా అస్సలు కూడా ఫీల్ కాకండి దయచేసి. సో ఎవరికో ఒకరికి పోటీ అన్నప్పుడు ఒక 3 ప్రైజులు తీసుకోవాలి కాబట్టి దాని మీద తీసుకుందాము. మిగతా అందరూ కూడా చాలా బాగా చేసిన కష్టపడింది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే పాపం దానికి మొత్తం చెమటలు పెట్టేసి అంత పెద్ద ముగ్గు నింపాలంటే చేయాలంటే ప్రతి ఒక్కరు మీ మేధస్సు కానీ మామూలుగా కష్టపడలేదు. అన్ని రకాలుగా అంటే ఎలాంటి కలర్స్ వేస్తే కాంబినేషన్ కుదురుతుంది, ఎలాంటి డిజైన్ వేస్తే ఆ కాన్సెప్ట్ ప్రతిబింబిస్తుంది అనే దానిలాగా మీ మైండ్ అంతా నీళ్లు చేసుకొని వేసిర్రు అనేది అర్థమవుతుంది. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు సంధ్య. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవాళ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనిలో నేను మొదటి బహుమతి తీసుకున్నాను. దానికి చాలా సంతోషిస్తున్నాను. హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ముందు ముగ్గుల పోటీలో పాల్గొని ప్రైజెస్ తీసుకోవాలని ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని. ఈరోజు రంగవల్లిక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మేడం వచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 22 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో నుండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం చాలా టఫ్ అనిపించింది. ఎట్లా ఉంది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం? చాలా బాగుంది. ఫెస్టివల్ ముందే అందరికీ ముందే వచ్చింది. హ్యాపీ సంక్రాంతి. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.